అన్ని విషయాల్లో ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే రోషన్ దర్శించుకున్నారు. ఎన్నికల్లో జంగారెడ్డిగూడెం నుంచి మంచి మెజారిటీ ఇచ్చిన ఆర్యవైశ్యుల ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పోటీలో ముఖ్యంగా జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి మాట్లాడితే ప్రతి ఒక్క వార్డ్ మంచి మెజారిటీ తోటి గెలుపు అందించినటువంటి జంగారెడ్డిగూడెం ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా యొక్క పాదాలు తెలియజేస్తున్నాను. సత్కరించి ఆహ్వానించి ఆలస్యమైన కూడా అందరూ ఉండి ఏదైతే ఎలక్షన్ ముందులో ఉత్సాహం దానికంటే ఇంకా పెరిగే ఉత్సాహంతో మీరు ఉన్నారు. నేను తప్పకుండా మీ అందరికి మాటిస్తున్నాను, ఈ 5 సంవత్సరాలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్కి మీ దగ్గర ఉన్నాయి అన్నింటి కూడా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక ఎన్డీఏ కూటమిలో మీరు హాయిగా చేసుకోండి. మీకున్న రిక్వెస్ట్ ఇబ్బందులు కూడా ఏదో ఉంటే లోకల్ నాయకులతో సంప్రదించండి, తప్పకుండా వారు పరిష్కరిస్తారు. ఒకవేళ ఏదైనా అవ్వకపోతే నా దగ్గర రండి. నేను చింతలపూడిలో ఏదో పాటించాలో చింతలపూడి నుంచి పరిపాలన చేస్తానని చింతలపూడి ఇంట్లో కూడా మొన్న వెళ్ళడం జరిగింది. అలా అని చెప్పి నేను చింతలపూడికే పరిమితి అవ్వను. మీకు మామూలుగా చెప్తున్నాను, సోమవారం మంగళవారం నేను చింతలపూడిలో వచ్చే విజిటర్స్ కలుస్తాను. బుధవారం నేను జంగారెడ్డిగూడెం అనుకుంటున్నాను, గురువారం కామర్కోట అనుకుంటున్నాను.